హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను శ్రీమద్ భగవద్గీత సప్తదశాధ్యాయ మహాత్మ్యంను వివరించిపోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. దేవి, ఇంతవరకు 16 అధ్యాయాల మహత్యాలకు సంబంధించిన కథలు విన్నావు కదా. ఇప్పుడు 17వ అధ్యాయం యొక్క మహత్యాన్ని వివరిస్తాను విను అని మొదలుపెట్టాడు మహాదేవుడు. పూర్వం ఖడ్గదాముడనే రాజుండేవాడు. అతనికి సేవకుడు ఒకడున్నాడు. వాని పేరు దుశ్శాసనుడు. వాడు చాలా కపట బుద్ధి కలవాడు. ఒకసారి వాడు మాండలిక రాజకుమారులతో చాలా ధనం పందెం వేసి ఒక వేణుగుపై ఎక్కాడు. అది అసలే మహా చెడ్డ ఏనుగు. అందుచేత దాని మీదెక్కి తన చిత్తం వచ్చినట్లు నడిపిస్తానని పందెం వేశాడు. కొంత దూరం బాగానే వెళ్ళింది. అయినా వాడు పెద్ద పెద్ద కేకలు, అరుపులు పెడుతూ దాన్ని తోలసాగాడు. ఆ కేకలు విని అది క్రోధాగ్నితో అడ్డదిడ్డంగా గంతులేసింది. పట్టు తప్పి వాడు కింద పడ్డాడు. పడిపోయిన వాడిని చూసి పెద్దగా గీంకారిస్తూ వచ్చి ఆ మదపుటేనుగు మహాకోపంతో వాని దూరంగా విసిరివేసింది. వాని ప్రాణాలు అలాగే పైకి పోయి వాని భౌతిక శరీరం మాత్రం కింద పడింది. కాలవశమున ఈ విధంగా మరణించిన దుశ్శాసనుడు తరువాతి జన్మలో ఏనుగై పుట్టాడు. సింహాల దీప మహారాజు వద్దకు చేరి అక్కడ చాలా కాలం గడిపింది ఆ ఏనుగు. సింహాల దేశపు రాజునకు ఖడ్గబాహునితో మంచి స్నేహం ఉంది. అందుచేత ఆ రాజు జలమార్గం ద్వారా ఆ ఏనుగును ఖడ్గబాహునకు కానుకగా పంపించాడు. ఒక రోజున రాజభవనానికి ఒక మహాకవి వచ్చాడు. రాజు సంస్కృతంలో ఒక సమస్యనిచ్చి పూరించమన్నాడు. కవి చమత్కారంగా పూర్తి చేసి వినిపించడంతో రాజు కవికి ఆ ఏనుగును బహుకరించాడు. అయితే ఆ కవి 100 సువర్ణ నాణాలను తీసుకొని దాన్ని మాలవ నరేశ్వరులకు అమ్మివేశాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఏనుగు జబ్బు పడింది. దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నా కూడా దానికి అసాధ్యమైన జ్వరం వచ్చి మరణమాసన్నమయ్యింది. ఆ ఏనుగు రక్షణ భారం వహించే మావటీలు, సేవకులు రాజుగారి వద్దకు వెళ్ళి దాని పరిస్థితిని వివరించారు. మహారాజా, తమ ఏనుగుకు చాలా సుస్థి చేసింది. అది ఆహార నిద్రాదులు మానివేసింది. కారణం ఏమిటో మాకు అర్థం కావటం లేదు అన్నారు. వారు చెప్పిన సమాచారాన్ని విని రాజు ఏనుగులకు వైద్యం చేసే కుశలురైన వైద్యులను, మంత్రులను తీసుకొని జ్వరగ్రస్తమై పడి ఉన్న ఏనుగు వద్దకు వెళ్ళారు. రాజును చూడటంతోనే జ్వర బాధనంతా మరిచిపోయి అక్కడ వారంతా ఆశ్చర్యపడేలా శాస్త్ర పండితుడవు, రాజనీతి సముద్రుడవు, అరివీర భయంకరుడవు, సదా విష్ణు పద ధ్యాన తత్పరుడు అయిన ఓ మహారాజా, ఈ మందు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఈ వైద్యులెవరూ నా రోగం కుదర్చలేరు. దాన జపాదుల వలన కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. నా మీద నీకు దయ కలిగినట్లయితే భగవద్గీత 17వ అధ్యాయాన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగం చక్కగా పఠించే బ్రాహ్మణోత్తముని పిలిపించు అని కోరింది. రాజు ఏనుగును కోరినట్లే చేశాడు. గీతా పఠనానంతరం ఆ బ్రాహ్మణుడు మంత్రజలాన్ని ఏనుగు పైన చల్లాడు. అప్పుడు దుశ్శాసనుడు గజరూపం విడిచి ముక్తి పొందాడు. అతని కొరకు ఒక దివ్య విమానం వచ్చింది. అతనికి ఇంద్ర సమానమైన తేజస్సు వచ్చింది. అలా అతడు ఆ దివ్య విమానం అధిరోహించాడు. రాజు అతన్ని చూసి, పూర్వజన్మలో నీవెవరవు, నీ రూపం ఏమిటి, ఈ సందేహం తీర్చి వెళ్ళు అని కోరాడు. రాజు కోరిక ప్రకారం కష్టజన్మ నుండి విముక్తి పొందిన దుశ్శాసనుడు ఆనందంతో తన పూర్వ వృత్తాంతాన్నంతటినీ వివరించి స్వర్గధామం చేరుకున్నాడు. అనంతరం మాల వనరేశ్వరుడు కూడా అచంచలమైన శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో భగవద్గీతలోని 17వ అధ్యాయాన్ని జపింపసాగాడు. అనతి కాలంలోనే అతనికి కూడా ముక్తి లభించింది. ఇది భగవద్గీత 7వ అధ్యాయం మహత్యం. దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.